దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధుల ప్రార్థనలు అనే అంశాన్ని గురించి నిన్న దినమున ప్రారంభించాం. పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు ఎలాంటివి, ఏం కార్యాలు చేశాయి అంటే ప్రార్థన వ్యర్థమైపోతుందా? ఎక్కువ తీసే ప్రార్థన వ్యర్థమైపోతుందా? చేసిన ప్రార్థన జవాబు రాదా? మనం చేసినటువంటి ప్రార్థనలకి శక్తి లేదా అంటే మీరు గమనించండి, నా వైపు చూస్తూ ప్రియులారా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. దానికి ఆ ప్రార్థన కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అనుంది. అంటే ప్రార్థన కూడా పరిశుద్ధాత్మతోనే చేయాలి ప్రార్థన. అప్పుడు అది శక్తివంతమైనదై కార్యాలు జరిగిస్తుంది అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు 50 రోజుల ఉపవాస ప్రార్థనలు 8వ రోజులోకి వచ్చాం. ఇక అభిషేక ఆరాధనకి కరెక్ట్గా 20 రోజులు ఉంది. చెప్పండి, ఎన్ని రోజులు ఉంది? 20 days. సర్వాధికారి అయిన దేవుడు గొప్ప కార్యములు మనకు ఆ దినమున చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధులు చేసిన ప్రార్థనల గురించి మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేస్తూ, అబ్రహాము ఏ విధంగా లోతు కుటుంబం నశించిపోకుండా లేక నీతిమంతులు నశించిపోకుండా ఉండాలని ఎలాగైతే కోరుకున్నాడో, ప్రియులారా, అతని విజ్ఞాపన, ఆయన ప్రార్థన దేవుని దృష్టికి ఎలా అంగీకరించబడిందో, ఎలాగున లోతు కుటుంబం రక్షించబడిందో కొన్ని వాక్యాలు మనం నిన్న ధ్యానం చేశాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవి. ఇప్పుడు మనం కూడా క్రీస్తునందు యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులమే. మరి మన ప్రార్థనకి జవాబు వస్తుందా? ఇవి లాస్ట్లో మీకు అర్థమవుతుంది. అయితే ఈ వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. 24 పెద్దల చేతిలో ఉన్నటువంటి పాత్రలు సువర్ణ పాత్రలు, బంగారంతో చేయబడిన పాత్రలు. వాటిలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పాత్రల్లో ఉన్నాయి. అంటే చేసిన విజ్ఞాపన, చేసిన ప్రార్థన ఎప్పుడు ఎక్కడ అది నష్టపోకుండా, అది ఎటుపడితే అటు వెళ్ళిపోకుండా, అది తిన్నగా దేవుని యొక్క సువర్ణ పాత్రలోకి వెళుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. యువర్ ప్రేయర్ ఈజ్, నీ ప్రార్థన అది వ్యర్థమయ్యేది కాదు. యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ వేస్ట్. నీ ప్రార్థన ఎక్కడుంటుంది? సువర్ణ పాత్రలో దాచబడి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఇక్కడ అందుకని పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు ఎంత ప్రతిఫలం ఉంటుందంటే, వాళ్ళు ఎలా పొందారు, వాళ్ళు ఎలా జయం పొందారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకించాడు, మరి వాళ్ళకి చేసిన ఆ దేవుడు మరి మనకెందుకు చేయడు? మరి వాళ్ళు వెంటనే జవాబు పొందినప్పుడు, మోకరించిన వెంటనే జవాబు పొందినప్పుడు మనం ఎందుకు పొందట్లేదు? మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు? అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మరి ఎలా చేయాలి ప్రార్థన? పరిశుద్ధులు ఎలా చేశారు ప్రార్థన? అలా చేయాలి. ప్రార్థన ఎలా చేయటం కూడా చాలామందికి ఇప్పటివరకు తెలియదు. నేను ఒక అంశం ఇస్తే మీరు ఏమనుకోబాకండి, ఒక అంశం ఇస్తే దాటిపోయి ఇంకెటు పోతుంటారు. ఆ అంశాన్ని గురించిన దర్శనం ఉండాలి. ఏ అంశం చెప్పానో దాని గురించినటువంటి దర్శనం ఉండాలి. దాంట్లో లోతుకి వెళ్ళగలగాలి, ఆ స్థాయికి ఎదగాలి. అందరూ ఇప్పుడు మీరేదో నేను అంశాల వారీగా ఇచ్చాను కాబట్టి, మీరేదో చెయ్యాలి కాబట్టి చేసి అవతల పడేసినా, మీరు చేసిన ప్రార్థన యేసునామములో చేశారు కనుక అది సువర్ణ పాత్రలో దాచబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇట్ ఈజ్ నెవర్ వేస్ట్. ఇది ఎప్పటికీ కూడా వ్యర్థమైపోయేది కాదు. అయితే మరి పరిశుద్ధుల ప్రార్థనలు ఎంత శక్తివంతమైనయో మనకి మూలపితరులైనటువంటి వాళ్ళు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు కానీ ఎలా ప్రార్థన చేశారు, ఎలా సఫలీకృతులయ్యారు, ఎంత సమర్పణతో వాళ్ళు ప్రార్థన చేశారో అని మనం విందాం ఇప్పుడు. దేవుని స్తోత్రం. నేను దినమున మన అబ్రహాం గారు చేసినటువంటి విజ్ఞాపన గురించి విన్నాం. ఆయన ఎలా దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేశాడో, ప్రభువా, నీవు నీతిమంతులతో సహా దుష్టులతో సహా నీతిమంతులను కూడా నీవు నశింపజేస్తావా? నీకు అది దూరం అగును గాక. ప్రార్థనలోనే చెప్తున్నాడు, నీకు అది దూరం అవును గాక అని. హల్లెలూయా. ఏది దూరం అవ్వాలంట? దుష్టులతో కూడా నీతిమంతుల్ని నీతిమంతుల్ని నశింపచేయటం అది నీకు దూరమగును గాక అని అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? యెహోవా సన్నిధిలో నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ చెబుదాం అందరం. నా వైపు చూస్తూ మీరు నా వైపు చూస్తూ వాక్యం వినండి.
ఆశగా వినండి, ఆసక్తిగా వినండి. దాదాపుగా మనం ఇప్పటివరకు 2:30 గంటలు విజ్ఞాపనలు చేశాం. ఎంత నడిపింపు ఉండాలో తెలుసా? ఎక్కడే ఉందా మైండ్ అంతా? రైట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాము గారు ప్రార్థన చేయుచున్నాడు. ఆ ప్రార్థన చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఆ ప్రార్థన ఇక దాటిపోలేడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవది చూద్దాం. ఈరోజు వేరే వాళ్ళ ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థనలో మరికొన్ని మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32:28. ఇక్కడ యాకోబు ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32:28. చాలు, తల పైకెత్తండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి దేవునితో పోరాడాడు. కానీ యేసయ్య అక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచావు అంటున్నాడు. ఎవరితో పోరాడాడు అసలు ఆయన? దేవునితో పోరాడాడు. నరులతో కూడా పోరాడాడంట. ఎవరున్నారు అక్కడ నరులు? మీరు గమనించండి ప్రియులరా, ఈ లోకములో మనుషులతోనే మనకి పోరాటం ఉంటుంది. సమస్యలన్నీ మనుషుల ద్వారానే వస్తాయి. కొన్ని సమస్యలు అపవాది ద్వారా వస్తే వాడితో పోరాటం ఉంటుంది. కొన్ని సమస్యలు మనుషుల ద్వారా వస్తే వాళ్ళతో పోరాటం ఉంటుంది. అయితే మొత్తానికి మనకి పోరాటం ఉంది. అయితే మనం పోరాటములో అంటే ప్రార్థనలో మనం విజ్ఞాపనలు చేసి అలిసిపోయేంత ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఉంటే అప్పుడు మనం గెలిచినట్లు అవుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ యాకోబు చేసినటువంటి ఈ ప్రార్థనలో అతడు దేవుని మీద దేవునితో పోరాడినట్టుగా రాయబడి, దేవునితో పోరాడినట్లుగా ఉంది. అసలు ఈ పెనుగులాట గురించి చూస్తే ఇది కంప్లీట్గా ఒక ప్రార్థనా జీవితం అని అనిపిస్తుంది. ఆమేన్. అంటే దేవుడు రావటం, దేవుడు నువ్వు గొప్ప నువ్వు గొప్ప అని అనుకునే ఇదేదో తన్నుకునేటటువంటిది కాదు. ఇది ఏంటంటే ప్రార్థన పోరాటం. హల్లెలూయా. నన్ను వదిలిపెట్టి అంటాడు ఆయన, నేను వదలనంటాడు ఆయన వెళ్ళిపోవచ్చుగా. హల్లెలూయా. ఈయన మోకరించినప్పుడు ఆయనే వచ్చాడు కదా, మరి అలాంటప్పుడు ఆయనే వెళ్ళిపోవచ్చుగా అంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. వెళ్ళిపోవటానికి నీకంటే బలవంతుడు యాకోబు. నేను అదే అంటాను, దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దాటిపోకుండా ఆపేది నీ ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. యువర్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. హల్లెలూయా. నీ ప్రార్థన ఆయన నిన్ను దాటిపోనికుండా చేస్తుంది. హల్లెలూయా. ఆయన ఎందుకు వెళ్ళట్లేదు? నన్ను వదిలిపెట్టి నేను పోవాలంటే ఆయన వెళ్ళలేడా? దేవుడు మా అదృశ్యం కాలేడా? మరి ఎందుకు వెళ్ళలేడు? కన్నీటితో ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నా బతుకును ఆశీర్వదించి అంటున్నాడు, నన్ను దాటిపోకు అంటున్నాడు. ఇంకెప్పుడు నేను గతంలో ఉన్నట్టు ఉండను, నేను మార్పు చెందుతాను, నేను చేంజ్ అయిపోతాను. ప్రభువా నా బతుకును మార్చవా అంటే తన జీవితంలో ఏదైతే గతంలో నష్టపోయాడో, గతంలో కలిగి ఉన్న ఆ బలహీనతలన్నీ కూడా తొలగించుకొని ఒక నిర్ణయం తీసుకొని అక్కడ పోరాడుతున్నాడు ప్రార్థనలో. హల్లెలూయా. చేంజ్ మై హార్ట్. నా తండ్రి నిజంగానే పోరాడుతున్నానయ్యా, నిజంగానే అడుగుతున్నా, నా జీవితాన్ని మార్చు, నా బతుకు మార్చు అని దేవునితో పోరాడుతూ ఉన్న టైం అది. అంటే ప్రేయర్ చేస్తున్నాడు. ఆమేన్. నేనంటా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటాను, కానీ దేవుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ ప్రార్థన దాటిపోలేడు ఆయన. హల్లెలూయా. తెల్లారిపోయేదాకా ఇదే పెనుగులాట జరిగింది. నేను అంటాను, ఈ యాకోబుకి ఎంత పట్టుదల ఉంటే తెల్లవారులు ప్రార్థన చేస్తాడు, ఎంత పట్టుదల ఉంటే అతడు వేడుకుంటాడు దేవుణ్ణి. యాకోబుని దాటిపోని ఆ దేవుడే మనం కూడా ప్రార్థన చేసే దేవుడు. హల్లెలూయా. యాకోబు దాటిపోని ఆ దేవుడే మనం కూడా ప్రార్థన చేసే ఆ దేవుడు. ఆయన ఎన్నటికీ లయమయ్యేవాడు కాదు, ఎన్నటికీ వినకుండా ఉండేవాడు కాదు, ఎన్నటికీ తొలగిపోయేవాడు కాదు, ప్రేమ లేనివాడు కాదు, సజీవుడైన వాడు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన తండ్రి దాటిపోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. తండ్రి నన్ను బ్లెస్ చేయి ప్రభువా, నేషన్స్కి ఆశీర్వాదకరంగా మార్చు, నా బ్రతుకుని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా తలంపులు మార్చు, అసలు నా ఉద్దేశం అంతా మార్చు ప్రభువా, నువ్వు మారుతాను, నన్ను వదిలిపెట్టు అంటాడు. నిన్ను వదిలిపెట్టను, నన్ను మార్చు. హల్లెలూయా. నా బతుకు మార్చు. తెల్లారిపోతున్నా, వదిలేయి. అస్సలు వదిలేను. ఒక్క తనుదంతా పోయి అవతల పోయి పడ్డాడు, తొడగూడు వసిలిపోయింది. నేను ఈ వాక్యం మీకు తెలియదని కాదు నేను చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు డిఫరెంట్ కోణంలో ఇస్తాడు, ఇంకొక కొత్త కోణంలో. హల్లెలూయా. పోరాడుచున్నాడు దేనికోసం? మార్పు కోసం. మరి మనం పోరాడుతున్నాం దేనికోసం? మార్పు కోసమా? నీ పోరాటం దేనికోసం? నువ్వు మార్పు చెందద్దా?
ప్రార్థన చేసేది మార్పు చెందడం కోసం ఫస్ట్ థింగ్. రెండోది ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేస్తాం. మూడోది ఏదైనా విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. నాలుగోది ఏదైనా ఆశీర్వాద కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో ఒకటి అడుగుతాం దేవుణ్ణి. ఇవన్నీ మిగతావి. కానీ ఫస్ట్ది ఏంటి? నీ మార్పు కోసం నువ్వు పోరాడాలి. హల్లెలూయా. యాకోబు తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏ విధం చేతనైనా నేను మారాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. నాకు కాపుదల కావాలి, నీ కృప కావాలి, లేకపోతే నేను వెళ్ళను, నిన్ను వదిలిపెట్టను. అయితే తెల్లవారిపోయిన తర్వాత నీ పేరేంది అని అడిగాడు. యాకోబు అంటే ఇక నీ పేరు ఇశ్రాయేల్ అని. నేను అంటాను ప్రియులారా, దేవుడు అతని పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏం నచ్చలేదు ఆయనలో? పేరుతో పాటు బతుకు కూడా మార్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం బాప్తిస్మం పొందాం, పేర్లు మార్చుకున్నాం, ఉపయోగం ఏముంది? ఆ వదిలేసిన దానివల్లే ఉంటే ఉపయోగం ఏముంది అంటున్నాను. అలా కాకుండా మార్పు నొందిన దానికి తగినట్లుగా, పరిశుద్ధతకి తగినట్లుగా, ప్రభువుకి తగినట్లుగా మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాయనా, ఈ పరిశుద్ధుల ప్రార్థనంతా మీరు గమనించినట్లయితే ఇతని పోరాటం నరులతోనూ దేవునితోనూ రెండిటితో ఉంది. ఈ లోకంలో ఎవరు లేరు. పోరాటం మనుషులతో లేదా? నువ్వు ఎవరిని ప్రేమించావో, ఎవరిని ఇష్టపడుతున్నావో, ఎవరు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళతోనే పోరాటం ఉంటుంది. నువ్వు ఎవరు నీకు సపోర్ట్ అనుకున్న వాళ్ళే నీకు కీడు చేస్తారు. నీళ్ళు నాకు మంచోళ్ళు, వీళ్ళు నాకు ఎప్పటికీ బాగుంటారు అనుకున్న వాళ్ళే నిన్ను వదిలిపెట్టేస్తారు. వీళ్ళు నమ్మకంగా ఉంటారు అనుకున్న నడి సముద్రం వదిలిపెడతారు. నేనంటాను, వీళ్ళ మీద ఆధారపడకు, యేసయ్య మీద ఆధారపడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఎవరి మీద డిపెండ్ అయ్యావు? పరిశుద్ధుల ప్రార్థనలు అనే అంశంలో యాకోబు ప్రార్థన ఎగ్జాంపుల్ తీసుకుని ఏంటంటే, బతుకు మారాలి, నువ్వు మారాలి. హల్లెలూయా. ద కంటెంట్ ఈస్ యూ హ్యావ్ టు చేంజ్. యూ హ్యావ్ టు చేంజ్. నువ్వు మారాలి. ప్రార్థన దేనికోసం చేసుకోవాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీ బతుకు మార్చుకోవటం కోసం, నీ ఆలోచన మార్చుకోవటం కోసం, నీ విధానం మార్చుకోవటం కోసం నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అతన్ని నిజంగా నువ్వు నీ పేరు ఎక్కి మీద ఇశ్రాయేలు అన్నాడు. అసలు ఇశ్రాయేలు అనే పేరు ఒకటి దేవుని నోట్లో నుండి వచ్చింది అంటే, ఆ దేశాన్ని దేవుడు క్రియేట్ చేసి, ఆ వ్యక్తి ద్వారా క్రియేట్ చేసి ఇప్పటికీ నేషన్స్కి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. ఇంటర్నేషనల్గా చూస్తే ఇశ్రాయేలు దేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద లేదు. ఒక్క వ్యక్తిని ఒక్క దేశంగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఈ అబ్రహాములోనే కదా ఇస్సాకును చూశాడు, ఇస్సాకులో యాకోబును చూశాడు, యాకోబులో 12 మంది గోత్ర కదా, 12 మంది గోత్ర యూదాగోత్రం యేసు ప్రభువుని చూశాడు. హల్లెలూయా. సో దేవుడు ఎవరినైనా చూశాడు అంటే వారిలో ఎన్నుకున్నాడంటే వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే పట్టుదల. ఏదైనా ఉంది, క్వాలిటీ ఉందంటే దేవుడి యందు పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల, సంఘ సహవాసానికి వచ్చిన పట్టుదల, ఉపవాసం ఉండడానికి పట్టుదల, ఏదైనా ఒక పట్టుదల ఉండాలా. దేవుని స్తోత్రం. ఇది చేసి ఇది పొందుకోవాలి దేవుని యొద్ద నుంచి. ఆమేన్. చెప్పట్లేదు ఆమేనని. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు, యాకోబు పెనుగులాట, ఇవంతా కూడా సువర్ణ పాత్రలో ఉందనే మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పరిశుద్ధులు చేసిన ప్రతి ప్రార్థన దాచబడుతుంది. అది కార్యరూపం దాల్చడానికి, అది వర్షమై కురవటానికి టైం పడుతుంది. నిన్నటి దినమున నీ ప్రార్థన ద్వారా తరము సృష్టించబడి, నీ ప్రార్థన ద్వారా వచ్చే తరానికి దీవెన వర్షంగా మారుతుంది నీ ప్రార్థన అని చెప్పావు. అంటే నీ ప్రార్థన వచ్చే తరానికి ఏమైపోవాలంట? దీవెనకరంగా మారాలి. అది దీవెన వర్షం కురిపించబడాలి. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? నువ్వు చెయ్యాలి. ఇప్పుడు కూడబెట్టాలి ప్రార్థన. ఆమేన్. తండ్రులే తమ పిల్లలకు ఆస్తులు కూడబెట్టదగినది కదా అని పౌలు గారు అంటాడు. ఆస్తి అంటే నిజంగానే నీకు ఏదైనా అంటే కూడబెట్టుకోలే, కానీ అయితే ప్రార్థన కూడబెడితే అవతల వాళ్ళకి దీవెన వర్షం కుమ్మరించి వాళ్ళు పొందే దీవెన ఏంటంటే, వాళ్ళు తండ్రి వద్ద నుంచి తప్పించుకొని పోరు, ఆయన సన్నిధి నుంచి వెలివేయబడరు. ఆయన సన్నిధిలో ఉంటారు, ఆయన కనుదృష్టిలో ఉంటారు, ఆయన ఎన్నికలో ఉంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు విత్తాల్సింది సమృద్ధిగా ప్రార్థన, తర్వాత కోసుకోవాల్సింది విస్తారమైన పంట. హల్లెలూయా. ఇప్పుడు చేయి, ఇప్పుడు విత్తు, ఇప్పుడు చేయి, కష్టపడి ఇప్పుడు. ఆమేన్. 6 సంవత్సరాలు అయిపోయింది, ఇది 7వది. 7వది చేయడానికి కూడా విశ్రాంతిగా 1 సంవత్సరం పాటించాం, చేయలా. ఇది 7వది చేస్తున్నాం. ఈ 7వది విజ్ఞాపన తర్వాత ఇక ఈ మినిస్ట్రీ విశాలమైన ప్రాంగణంలో షిఫ్ట్ అవ్వాలి. విశాలమైన ప్రాంగణానికి షిఫ్ట్ అవ్వాలి. ఈ నందిగామ ప్రాంతంలో దేవుడు ఎక్కడిస్తాడో తెలియదు ప్లేస్. ఇక్కడే ఉంటుంది, ఆడికి పోదు. ఇది ప్రార్థన గోపురంగా చేస్తాం, దీన్ని ప్రేయర్ టవర్గా చేస్తాం. ఇది ఇంట్లో ఎప్పుడు విజ్ఞాపనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బలిపీఠం మండుచున్న బలిపీఠం.
సేవకులు ఇక్కడి నుంచే తయారవ్వాలి. ఇక్కడి నుంచే ప్రార్థన యోధులు తయారవుతారు, ఇక్కడి నుంచే సేవకులు తయారవుతారు. కానీ మనకి దేవుడు చూపిన మహాదర్శనంలో విశాలమైన ప్రాంగణంలో మనకి గొప్ప మందిరము, వందల కొలదిగా విశ్వాసులు, వేల కొలదిగా విశ్వాసులు, సేవకులు అందరూ రాబోతున్నాను చూపిన దర్శనం కోసం ఇన్ని 6 సంవత్సరాలు ప్రార్థన చేశాం. ఇది 7వది. అయితే దేవుడు తన కార్యములు చేయడానికి మనం పోరాడుతున్నాం కనుక ఈ పోరాటం తర్వాత విజయం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికైనా అంతే, అది నీవైనంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని గురించి దేవుడు నీకు సహాయకారుడై ఉండి నీ పక్షాన ఉండి నీతో యుద్ధం చేసి నీ ద్వారా యుద్ధం జరిపించి పోరాటంలో గెలిచేలా చేసి నువ్వు అడిగిన దాన్ని దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇది ఇప్పుడు దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానం. నీ ప్రార్థనకి ఆశ్చర్యకరమైన జవాబు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రివీల్డ్ దిస్ సీక్రెట్ టుడే ఆన్ యూ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కానీ ప్రస్తుతం పోరాడు. ఇప్పుడు యాకోబు ఆ ఒక్కరోజు పెరుగు లాంటి ఇప్పటికీ ధ్యానం చేస్తున్నావు అంటే ఏ టైపులో ఉంది అసలు అది ఆ పోరాటం? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. నీక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. తర్వాత చదవండి. ఆగండి. యాకోబు దేవుణ్ణి నీ పేరేంటని అడిగాడు. చెప్పాడా దేవుడు? చెప్పలా. ఎందుకు రివీల్ చేయలా? నీకు అవసరం లేదు, అప్పుడే నువ్వు ఇంకా ఆ స్థాయికి రాలేదు. అబ్రహాముతో అయితే ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు. నీ పేరేందయ్యా అంటే నేను సర్వశక్తి గల దేవుడు. మోషేతో ఏమన్నాడు? ఉన్నవాడను అనువాడను. అసలు ఏమని చెప్తారు సరే? ఆయన పేర్లు 100 ఎన్నో ఉన్నాయి పేర్లు. దేవుని స్తోత్రం. ఏదని చెప్పి పంపిస్తారు. చాలా ఉంటాయి. మోషేస్ ఐ హ్యావ్ ఎ సో మెనీ నేమ్స్ ఫర్ మీ. మోషేస్ అంటాడు నీ పేరు ఏమని అడిగితే నేను పంపినోడి పేరు ఏం చెప్పమంటావు నేనంటే, మోషే ఏం చెప్పమంటావు, నాకు చాలా పేర్లు ఉన్నాయి. సర్లే నేను ఉన్నవాడను అది చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. ఐ ఆమ్ ద లివింగ్ గాడ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను ఉన్నవాడను, నేనే అన్నాడు. ఆయనకి ఎవరు పేరు పెట్టలా. హల్లెలూయా. ఆయనకి పైన ఎవరు ఉంటే పేరు పెడతారు. ఇక ఆయనే పైన. దేవుని స్తోత్రం. ఇక ఆయనకి మించి ఎవరు లేరు కదా. దేవుని స్తోత్రం. అందుకని ఏం చెప్పాడంటే నేనే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. హల్లెలూయా. అంటే ఇదే పేరు నాదంటే సరే అని అక్కడికి వెళ్ళి లివింగ్ గాడ్ పంపాడు, ఉన్నవాడు అనే దేవుడు పంపాడంటే అవునా ఆయన పేరు యెహోవా. తర్వాత రివీల్ చేశాడు. వస్తున్న కొలది ఆత్మీయతలు ఎదుగుతున్న కొలది లోతుగా తెలుసుకుంటావు. ఒకేసారి గంపగా ఇంత పోయాడు ఆయన, ఒకేసారి ఎంత పెట్టడు. చిన్నగా నీ ఆత్మీయ స్థితిని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ హోలీనెస్ని బట్టి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు నీకు. అందుకని ఒకేసారి మొత్తం చెప్పడం. హల్లెలూయా. అబ్రహాముకి నేను సర్వశక్తి గల దేవుడు, నా నింద లేకుండా నడవని చెప్పేసి అన్నాడు అబ్రహాముతో. హల్లెలూయా. అది కొన్ని దినాలు అయిన తర్వాత, 90 ఏళ్ళు దాటిన తర్వాత. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారిని గురించిన లోతైన విషయాలు, యెహోవా తండ్రిని గురించి తెలుసుకోవాల్సిన లోతైన విషయాలు ఏమైనా ఉంటే మీ ప్రార్థన ద్వారా, మీ ఆత్మీయ జీవితం ద్వారా, మీ హోలీనెస్ ద్వారా మీరు సమీపంగా దేవుని యొక్క నడుచుట ద్వారా, దేవునితో నడుచుట ద్వారానే బయలుపరచబడతాయి. ఆమేన్. అందుకని ఊరికి రివీల్ చేయవు. ఇప్పుడు ఇందులో ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు చదివితే అర్థమవుతాయా? లేదుగా. పరిశుద్ధాత్మ వల్ల రివీల్ అవుతాయి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పట్లా. హల్లెలూయా. రేపు మీరు 28 కూడా ఇట్టుంటే అక్కడ ఇట్లాంటి వాళ్ళంతా తీసుకొని నా ముందు పోగేసాడు ఎవరైనా అంటాడు. లేనిపోను గొడవ. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళందరూ నాకు ఆ రోజు కూడా డేట్ ఇచ్చేటప్పుడు అన్నాడు మీ సంఘంలో పోగేసి నా ముందు కూర్చోబెడతావా అన్నాడు. అవునన్నా. మీ సంఘంలో పోగు చేస్తావా అన్నాడు. అవునన్నా అన్నా. మీలో స్తోత్రం ఉజ్జీవం లేకపోతే అన్నకు నచ్చదు. ఆయనకి స్తోత్రాలు చెప్పకపోతే, అల్లులు చెప్పకపోతే, ఆమె అనకపోతే అసలు నడిపింప తిట్టేస్తాడు. అసలు అవతల పోండి అంటాడు అవసరం అయితే. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఈ ఉపవాసాల్లో కూడా ఇట్టుండి స్తోత్రాలు చెప్పండి. అలసిపోయారు ఏమండి? గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన అంటాడు మరి మిమ్మల్ని అడుక్కున్నాక ఎందుకు మాకని అంటాడు. ఇక అది లేనిపోని గొడవ. ఆ భజనేపల్లి గార్డెన్లోనే ఆయన ఇట్లాంటి వాళ్ళంతా నా ముందు పోగేసిపోయింది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియులారా, స్తోత్రం చెప్తే ఏమైతే మంచిదేగా. హల్లెలూయా చెప్తే మంచిదే కదా. ప్రభు మహిమపరచబడతాడండి. ఆమేన్. హల్లెలూయా.
సువర్ణ పాత్రల్లో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పటికీ లయపరచబడకుండా దేవుని రాజ్యంలో పరిశుద్ధుల 24 పెద్దల చేతుల్లో ఉన్న సువర్ణ పాత్రల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రార్థన నేను మీకు నిన్న ఒక క్యాప్షన్ ఒక వర్డ్ చెప్పా, ప్రార్థన చేస్తుందని. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన మాట్లాడిద్దని నేను చెప్తాను. ఇది పరిశుద్ధాత్మ ద్వారా నేను రివీల్ అయింది మనకి. ప్రార్థన అంటే చేద్దాం, ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళుద్దుగా అంటే, అవును, ఆ ప్రార్థన మాట్లాడుద్ది దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ప్రేయర్ ఎలా చేస్తుంది. అంత చెప్పండి, ప్రార్థన ఎలా చేస్తుందని. ఎగ్జాంపుల్గా కయ్యూని హేబేలుని చంపినప్పుడు ఆ రక్తం జస్ట్ మానవుడి పాపపు రక్తం అది భూమి మీద పడి అది దేవునికి మొరపెడుతుందంట. ఇప్పుడు రక్తమే మొరపెడుతుంటే ఆత్మలో నుంచి వచ్చిన విజ్ఞాపన అది దేవుని సన్నిధిలోకి చేరి తండ్రికి మొరపెడతా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ డై. నీ ప్రార్థనకు సాగులేదు. నువ్వు చచ్చినా ప్రార్థన అడుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ తరములో మనం విజ్ఞాపనలు బహుబలముగా చేసి విజ్ఞాపనలు చేసి ప్రార్థనే సేవగా ప్రార్థనే జీవితంగా చేసి మనం ముగించిన తర్వాత ఈ వ్యక్తి లేకపోయినా ఇతని ప్రార్థన పరలోకంలో మొరపెడతా ఉంటుంది దేవునికి. హల్లెలూయా. when the time will come, సమయం వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆ అంశం దేని గురించి ఆయన చేశాడు ఆ తర్వాత అది జరగటం మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నువ్వు నిరాశపడద్దు. ప్రార్థన అనే దాన్ని నువ్వు విత్తనాన్ని వేయి, నూరంతల ప్రతిఫలాన్ని కోయిపోతున్నావు. నీ తరములో వాళ్ళకు వస్తారు ఆ ఫలం. ఆమేన్. ఇప్పుడు నీకు రావాలా వద్దా? నాకు కూడా రావాలండి. అప్పుడు నీ ప్రార్థన యాకోబులాగా శక్తివంతమైనదై ఉండి తాను బతికొండగానే తాను ఆశీర్వాదం చూసినట్టుగా నువ్వు కూడా చూస్తావు. గట్టిగా స్తోత్రం చెబుదాం. అందరు చెప్పండి, యాకోబు ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా. అండ్ ఇంకొక ఆయన ఉంది, ఆయన పరిశుద్ధుల ప్రార్థనలన్నీ చెప్పాగా ఈ బైబిల్ మొత్తం తిరిగేస్తాము ఈ మార్చి 31 అవసరమైతే ఈస్టర్ దాకా. దేవుని స్తోత్రం. మీరు ఈ పరిశుద్ధుల ప్రార్థనలు విన్న తర్వాత ఇక ఏమని రావాలంటే ఇక బాబు నేను కూడా ఇట్టగా చేయాలనుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎందుకు సార్ ఇంత ప్రార్థన పరులు, ఎందుకు ఇంత బలంగా చేయగలిగారు? శ్రమలోనైనా కష్టంలోనైనా బాధలోనైనా హింసలు తెగుల్లో కూడా ఈ ఘోరమైన ప్రార్థన, ఇంత భయంకరమైన ప్రార్థన లేకపోతే పరాకాష్ఠతో కూడిన ప్రార్థనలు ఎలా చేయగలిగారండి? పరాకాష్ఠ అంటే అర్థం కాలేదా? ప్రార్థనలో ఉన్నత స్థితి లేదు. డైలాగ్ కూడా నాకు అంతకుమించి పెద్దదేమి రావట్లా. తెలుగులో ఎంత ఎదిగినా లేదు. పరాకాష్ఠ ఇంకంతే, ఇక దానికి మించింది లేదు. ఇక చివరిది భయంకరమైన ప్రార్థన. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా మీరు చూస్తే నేను ఈ ప్రార్థనకి ఇప్పుడు నేను చెప్పే అంశంలో యెహోషువ చేసిన ప్రార్థనకి భయంకరమైన ప్రార్థన అని పేరు కట్టాలి, లేకపోతే పరాకాష్ఠ ప్రార్థన. హల్లెలూయా. ఇది తిరగలేదు ఇక అది. క్యాన్ యూ రీడ్ ఇట్? జాషువా చాప్టర్ 10 verse 12, 13, 14. మనకు తెలిసిందే ఇది. ఆగండి. ఇశ్రాయేలీయులు వినుచుండగా, అందరు చెప్పండి ఆ మాట. అంటే ప్రార్థన వినపడాలా లేదా? మరి నూరు మూసుకొని ప్రార్థన చేస్తారు ఏంది కొందరు? అవే చూడండి, ఏంది నీ సనుగుడు గొనుగుడు? ప్రార్థన చేస్తే యెహోషువలా చేయాలి. ఇశ్రాయేలీయులకు వినబడిందంట. ఒక నాయకుడు చేస్తున్నటువంటి గగ్గోలు పెడుతున్నాడు, ప్రభువా ఈనాడు శత్రులు అమోరీలంతా నాశనం అయిపోవాలా, ఇశ్రాయేలీయులు గెలవాలా, ఓ తండ్రి అని మొరపెడుతుంటే నోరు మూసుకొని ప్రార్థన చేస్తాం ఏందే? హల్లెలూయా. అలవాటు కావట్లా. పెంతుకొచ్చి చర్చికొచ్చి కూడా అలవాటు కావట్లా. పెంతుకొస్తోళ్ళు కూడా తెడ్లేసి మోకులేసి లాగి టిప్పర్లతో తీసుకెళ్లాల్సి వస్తుంది ఒక్కొక్కరిని. హల్లెలూయా. ఏమి సార్ ఈ బాధ అసలు? స్వరమెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ కథ హల్లెలూయా స్తోత్రం చెప్పే వాళ్ళందరూ మార్చి 28వ తారీఖు ముందు కూర్చోబెడతా లేని అన్నయ్య శాంతి కలుగుద్ది. కథ ఉద్యోగం ఉన్నది ఫస్ట్ 10 లైన్లు కూర్చోబెడితే హల్లెలూయా. మరి అట్ట కూడా తిప్పలేని వెనక ఎవడు అంటలేదు ఏది రా. ఆయనకి మన స్తోత్రాలు చెప్పకపోతే సెట్ అవ్వదు కూడిక. ఇక్కడ ఎవరు మయంపరచబడతారు స్తోత్రం చెప్తే? మరి నువ్వు దేవుని మయంపరచడానికి వచ్చింది మనం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. పాయింట్ ఏంటంటే ఇక్కడ యెహోషువ చేసిన ప్రార్థన ఇశ్రాయేలీయులకు వినబడింది.
ఆర్తనాదం. వాళ్ళు వినాలని ప్రార్థన చేయలా, ఆయన ప్రార్థనే ఆత్మతో చేశాడంతే. ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే పరాకాష్ట ప్రార్థన అది. హల్లెలూయా. నాకు అసలు ఇక వేరే ఓడే దొరకట్లా, భయంకరమైన ప్రార్థన. హల్లెలూయా. యుద్ధం చేస్తూ చేస్తూ అలసిపోయి ఉన్నాడు. యుద్ధ రంగంలో సాయంత్రం 5 అయిపోతుంది, చీకటి పడితే యుద్ధం ఆపేయాలి, అది రూలు. చీకటి పడకూడదు, సూర్యుడు ఆగిపోవడు, ఎక్కడ సూర్యుడు అక్కడ ఆగిపోవాలా, చంద్రుడు రాకూడదు. ఒక బలమైన పట్టుదలతో మోకరించి, ఓ ఇశ్రాయేలీయుల దేవా, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనున్నట్లుగా, శత్రువులు ఓడిపోవున్నట్లుగా, ఆ సూర్యుడా నువ్వు ఎక్కడ ఉండమన్నాడు సూర్యుడిని? ఎక్కడ ఉండమన్నాడు సూర్యుడిని? గిబియోనులో. చంద్రుడా, మీరే చెప్పాలా, సూర్యుడా లోయలో, చంద్రుడా, సూర్యుడా నువ్వు గిబియోనులో నీళ్ళు, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో. నేననే మాట ఏంటంటే, ఈ భయంకరమైన ప్రార్థన ఏంటంటే, ఆగిపో అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి అని చెప్పి సృష్టిని ఆపిన ప్రార్థన. వాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. హల్లెలూయా. నాకు సిగ్గు అనిపించింది ఆ ప్రార్థన జరిగిన తర్వాత. ఇచ్చి నా బతికేందుకు, నేను ప్రార్థన చేస్తే ఒక దయ్యం కూడా పోవట్లేదు. నాకంటే నాకు కాదు, మీకు కూడా. నేను ప్రార్థన చేసి చాలా అద్భుతాలు జరిగినాయి, దేవుడు చేశాడు. నాకు రాష్ట్రం వచ్చి మంచిళ్ళు కూడా తాకుండా చేశారు. ఇక లాభం లేదు, కరెక్ట్ కాదని. ఇన్స్టాంట్ హీలింగ్స్ మన కళ్ళ ముందు చేశారు. అవన్నీ జరిగించడం ఓకే, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ నాట్ అంటే అది ఎంత నలగొట్టుకుంటే జరుగుతున్నాయి. మనం అడిగాము దేవుని చేయండి. ఆది మొదటి శతాబ్దంలో జరిగినవన్నీ జరగాలని. దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మన సంగతి పక్కన పెడదాం, మన కూడా పక్కన పెడదాం. అవన్నీ మన శనస్థితిగా జరిగినాయి. ఇదేంటంటే పరాకాష్ట ప్రార్థన ఇది. హల్లెలూయా. ఈ ప్రార్థనకి సూర్యుడు ఆగిపోయాడు. హల్లెలూయా. చంద్రుడు, మీకు విషయం చెప్పనా, సూర్యుడు భూమి కంటే పెద్దోడు. దేవుని స్తోత్రం. ఇవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, ఈ భూమి సూర్యుడు చంద్రుడి కంటే నక్షత్రాలు ఇంకా పెద్దవి. హల్లెలూయా. అసలు ఈ విశ్వం అంతా సృష్టించిన ఈ దేవుడు ఒక్క మాట, ఈ నరుడు మాట విని సృష్టి మొత్తాన్ని ఒకరోజు ఆపేశాడు. ఇది నాకు చూడండి, సూర్యుడు ఉన్నటువంటి ఆ గ్యాలక్సీలో ఉన్నటువంటి సూర్యుడు చాలా పెద్దోడు. ఆయన మండుతుంది హైడ్రోజన్ హీలియంతో మండుతుంటాడు. ఆయన కనుక ఒక్కరోజు రాకపోతే మిగతా దేశాల మొత్తానికి చీకటే. అంటే యెహోషువ ప్రార్థన పగలు చీకటి అవ్వకుండా, చీకటి వెలుగు రాకుండా చేసింది. మీకు అర్థం కావాలని అన్నది. సరే, మీకు సరే సింపుల్, సండే స్కూల్ వారం అయితే చెప్తాను, పోనీ అటే చెప్తాను. అదేమంటారంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఇతర దేశాలకి వెలుగు కావాలి, సూర్యుడు వెళ్ళలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతర దేశాలకి చంద్రుడు కావాలి, చంద్రుడు వెళ్ళలా. దేవుని స్తోత్రం. ఏమిటయ్యా నీ ప్రార్థన అంటే, ఎస్, ఆ దినము వంటి దినము ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు జరగలేదంట. యెహోషువ చేసిన ప్రార్థనకి సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయినట్టుగా లేఖనములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. నేను అంటాను, ఇది పరాకాష్ట ప్రార్థన. ఇది 4సారి చెప్తున్నాను నేను. పవర్ఫుల్ ప్రేయర్. నువ్వు చేసినా నేను చేసినా ప్రార్థనకి, మన ప్రార్థనకి ఎందుకు ఇంకా జవాబు రావట్లేదు? ఎందుకు అంటే పవర్ఫుల్గా లేవా? నువ్వు చేసే నీ ప్రార్థన శక్తివంతమైనదైతే అదే గొప్ప విస్తారమైన దీవెన వర్షమే కాకుండా, అద్భుతాలే కాకుండా విస్తారమైన కార్యాలు జరుగుతాయి. చెయ్యి నాయనా, విస్తారమైన అద్భుతమైన కార్యములు మా జీవితంలో, సంఘములో, కుటుంబంలో, మినిస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెయ్యి అని నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు. కానీ ఆ ప్రార్థన పరాకాష్ట ప్రార్థన, ఇక దానికి తిరుగులేదు. నేను ఒకసారి ఇట్లాగే ఒక కుటుంబంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళి, అప్పటికి బాగా ఫాస్టింగ్లో ఉన్నాను. వెళ్తే ఆ అమ్మాయికి ఒకలాంటి చీకటి పట్టుంది, బాగా చీకటి పట్టుంది. కానీ తెలియట్లా, ఏదో బలహీనతో బాధపడితే, అన్న ఒకసారి మా ఇంటికి వచ్చి అంత చికాకులు ఉందన్న ప్రార్థన చేయడం రండి అన్న. సరే వెళ్ళాను. వెళ్తే ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. ఒక 5 నిమిషాలు వారి కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి కూర్చున్న వెంటనే నేను చూశాను, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి, ఆ దరిద్రం, ఆ అపవిత్రత అంతా బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోయింది ఎట్ట తెలిసింది తెలుసా? ఆ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా లేచి కూర్చొని మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆ చీకటి తొలగిపోయి ఆ యవనస్తురాలు నాతో మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఒకలాంటి భయంకరమైన పాపం పట్టుంది వాళ్ళని.
ఆ డెలివరెన్స్ చూశాక ఆ కుటుంబం యేసు ప్రభువులో ఇంకా బలపడింది. వీళ్ళరా అంటే మనం వెళ్ళిన వెంటనే దేవుడు అదృశ్యంగా తన కార్యములు మన పక్షాన్ని చేస్తాడు. నేను అదే అంటాను, ప్రార్థన నువ్వు ఎంత బలంగా చేస్తే నీ చుట్టూ అంత పరిశుద్ధ వలయం ఉంటుంది, హల్లెలూయా, గ్లోరీ ఉంటుంది, మహిమ ఉంటుంది. నువ్వు వెళ్ళిన చోట అది పనిచేస్తూ ఉంటుంది అదృశ్యంగా దేవుని. ఎస్, ఇది వాస్తవం. ఇది ఇంకా తక్కువే నన్ను అడిగితే. యెహోషువ చేసిన ప్రార్థన కంటే చాలా చాలా తక్కువ. అస్సలు మనం అందరం ఇందులో ఆనందించాం, కానీ ఇలాగు చేస్తే హల్లెలూయా, ఇందులో ఆనందించటం కంటే ఇలాగు చేయాలి, జరగాల్సిందే అంటే హల్లెలూయా. నిజంగా అదేదో మనం ఆయన అంటే సందర్భాన్ని బట్టి అప్పుడు అక్కడ ప్రార్థన, ఆ ప్రార్థన చేశాడు అప్పుడు యుద్ధానికి అవసరం కాబట్టి. ఇప్పుడు నువ్వు సూర్యుని చంద్రుని ఆపడానికి పెద్ద పెద్ద పని పెట్టుకోవాక ఆయన కోసం చేశాడు దేవుడు. ఒకసారి చేశాడు, అంతకు ముందైనా ఆ తర్వాత అయినా అలాంటి దినం వంటి దినము లేదంట. మళ్ళా దేవుడు దాన్ని కవర్ చేయడానికి ఫిబ్రవరి 28 వరకు తీసుకొచ్చాడు. ఇంకొక రోజు తీసుకొచ్చారు 29, 4 ఏళ్ళకి ఒకసారి 29. ఇంకో దినాన్ని త్వరలో కవర్ చేస్తారంట. సైన్స్ టీచర్లు అందరూ చెప్తున్నారు మళ్ళీ వచ్చిందంట అది. హల్లెలూయా. మరి ఎట్టొద్దో తెలియదు. పరిశుద్ధుల ప్రార్థనలు శక్తివంతమైనవి అనండి అందరూ అన్నమాట. యేసయ్య దాటిపోలేడు అనండి. హల్లెలూయా. ఇంత పెద్ద సూర్యుడు తిరుగుతుంటే, చాలా పెద్ద సూర్యుడు ఆయన తిరుగుతుంటే, నేను దర్శనంలో అయితే ఇంటర్నెట్లో అట్లా చూసుకుంటే ఎంత పెద్దగా ఉన్నాడో అది ఆగిపోయిందంట. ఊరు ఒక పెద్ద హైడ్రోజన్ హీలియంతో అంటే పెద్ద సూర్యుడు ఆగిపోయాడా. చంద్రుడు అయ్యాలు లోయలో నిలవ అంటే అంటే ఆయన ఓ మాట చెప్పాడు, లోయలో నిలవమంటే లోయలో ఉంటామని కాదు, అది కూడా ఆకాశంలో ఆగిపోయిందని అర్థం. హల్లెలూయా. ఎక్కడ ఉండోళ్ళు అక్కడ ఆగిపోండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత శక్తివంతమైన ప్రార్థన అండి ఇది. నేను అంటాను, ఈయన వేడుకున్న వెంటనే దేవుడు కూడా ఆగిపో అన్నాడు మొత్తం. హల్లెలూయా. విశ్వం ప్రారంభించిన దగ్గర నుంచి కోట్ల సంవత్సరాలుగా తిరుగుతుంది. యెహోషువ ప్రార్థన రోజు ఆగింది. ఒక నరుని మనవి వినిన వంటి అలాంటి దినము ఇక ముందైనా ఆ తర్వాత ఇక లేదంట. హల్లెలూయా. ఆ మాట అంటది మనవి అన్నట్టు. చదవండి ఆ మాట. హల్లెలూయా. అబ్బాబాబా, మనవి విజ్ఞాపన ప్రార్థన ముందు కానీ తర్వాత కానీ అలాంటిదిగా. అదే పరాకాష్ట ప్రార్థన అంటే అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేస్తావా చేయవా, నా కొరకు చేస్తావా చేయవా అని పట్టుదలతో దేవుని సన్నిధిలో కూర్చొని పరాకాష్ట ప్రార్థన చేయండి అందరూ. ఈ కాలం అదే, రాకడ గడియల్లో ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల ప్రార్థనలు ఎందుకంత పవిత్రమైనవిగా దాచబడ్డాయంటే, వాళ్ళ ప్రార్థనలో నిస్వార్థత, వాళ్ళ ప్రార్థనలో శక్తి, వాళ్ళ ప్రార్థనలో పరిశుద్ధత, వాళ్ళ ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలు ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడేం చేయొచ్చు ఈ కృపాకాలం నీ ఇష్టం. నువ్వు మార్నింగ్ చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి. కానీ దాని గురించినటువంటి విధి విధానాన్ని నిర్గమాకాండంలో దేవుడు రాసి పెట్టాడు. ఏ కాండంలో? నిర్గమాకాండంలో. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? ఎక్సోడస్ చాప్టర్ 30 verse 6, 7 and 8. ఎక్సోడస్ చాప్టర్ 30 verse 6, 7, 8. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. హల్లెలూయా. అంటే మార్నింగ్ సెక్షన్లో నువ్వు చెయ్యాలి ప్రార్థన. నువ్వు మార్నింగ్ సెక్షన్లో, నేను మొదటి జాము వరకు చేసుకుంటాను, మీరు అంటే మిడ్ నైట్ అవుద్ది, మీరు కూడా అలాగే చేసుకోవాలి ప్రార్థన. అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మీరు చేసుకుంటే వెరీ గుడ్, మంచిది. 5 గంటలప్పుడు లేచి చేసుకుంటే మంచిదే. కొంతమంది 4 గంటలప్పుడు లేస్తారు, మంచిదే. కొంతమంది 3కే లేస్తారు.
హల్లెలూయా. 3వ జాము 4వ జాము, ఓకేనా? ఇక మేము పడుకోవచ్చాక 2 కూడా అవుతుంది, ఒక్కోసారి 2:30 కూడా అవుతుంది. మేము 2వ జాములోనే మొత్తం ముగించేస్తాను నేను. దేవుని స్తోత్రం. అయితే మనం ప్రార్థన చేసుకునే విధానానికి వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి? ఉదయం చేయాలి. ఉదయం చూడండి, ప్రత్యక్ష గుడారంలో అంట అహరోను ధూపద్రవ్యములు, పరిమళ ధూపద్రవ్యములు, అందరు చెప్పండి అన్నమాట, పరిమళ ధూపద్రవ్యములు అనండి. ఇవి తీసుకొని పొద్దున్నే వెళ్ళాలంట గుడారంలోనికి. వెళ్ళి అక్కడ ధూప వేదిక, చెప్పండి, అక్కడి నుంచి 2వ చూడండి, దాని కొమ్ములతో కూడిన ధూప వేదిక, సెకండ్ వన్. హల్లెలూయా. ఆ ధూప వేదిక మీద ఈ పరిమళ ధూప ద్రవ్యములు వేస్తే, అంటే దానికి ముందే బొగ్గులు కూడా, మండుతున్న బొగ్గులు కూడా, దేవుని అగ్ని కూడా అక్కడ వేస్తే, దాని మీద ఈ పరిమళ ధూపములు వేస్తే పొగ వస్తుంది. ఆమెన్. అంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ గురించి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆమెన్. ధూపవేదిక, ధూపం అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. మార్నింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. ధూపం వేయాలంట ధూప వేదిక దగ్గరకు వచ్చి. హల్లెలూయా. అంటే ఇక్కడ అహరోను తీసుకున్నటువంటి ఆ ధూప ద్రవ్యములే ప్రార్థనాంశములు, ఆ బొగ్గులే పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. వేరొక అగ్ని తీసుకురాకూడదు దాని మీదకి. ఆమేన్. ఇప్పుడు ఆ ధూప వేదిక మీద పరిమళ ద్రవ్యం నిప్పుల మీద వేసినప్పుడు వచ్చేటువంటి పొగ, దాని గురించి ఏమన్నాడంటే అది ప్రార్థనా జీవితం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ గాడ్ ఎవ్రీ డే. అలాగే ఇక్కడ అహరోను మరలా సాయంకాలం పూట మళ్ళీ అదే పరిమళ ధూప ద్రవ్యం తీసుకొని ఆ ధూప వేదిక మీద వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ 9 చదవండి. నైవేద్యమైనను, ఓకే, 9 వివరించే ముందు దాని ముందు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపమా. ఇక్కడ చెప్పండి, నిత్యమైన ధూపమా అనండి. నా వైపు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలీలకి దేవుని మందిరం ఉందా? ఇశ్రాయేలీలకి దేవుని మందిరం ఉందా? ఓ అమ్మో, ఇప్పుడు సంగతి అడుగుతున్నా అండి. ప్రజెంట్ వాళ్ళకి దేవుని మందిరం ఉందా? మందిరం లేదు, ధూపం లేదు, యాజకులు లేవీలు లేరు, అసలు ఏమి లేదు, మొత్తం ఆగిపోయింది. ఎందుకు ఆపాడు దేవుడు? ఇక్కడ ఏమన్నాడు? నిత్యమైన ధూపం అన్నాడు. అంటే ఎప్పుడు ధూపం వేయాలి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది, చాలా సీక్రెట్. అది నేను మీకు రివీల్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అది అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు కట్టబోయేటువంటి ఆ మందిరం ఏదైతే ఉందో అది ఇప్పుడు వాళ్ళకి లేదు కనుక, ఎప్పుడూ ఆగిపోయింది కనుక టైటస్ వచ్చి కూల్చేశారు, దాన్ని సర్వనాశనం చేశారు, కాల్చిపాల్చారు, వజ్రవడ్డీలు తీసుకొని పోయారు, తారు కరిగించి అగ్ని వంటి తారు దాని మీద పోసి బంగారాన్ని కూడా కరగ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళేటప్పుడు ఆ టైటస్ అన్నాడు ఏం చేశాడంటే, వీళ్ళ దేవుని గురించిన బాధ ఉండాలని ఒక గోడ మిగిల్చి మిగతాన్ని కూల్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వేలింగ్ వాల్, విలపించే గోడ, అక్కడికి వెళ్ళి యూదులందరూ తల ఉంచి లోపి పెట్టుకొని ప్రార్థన చేస్తారు, మాకు దేవాలయం ఎప్పుడెత్తావు ప్రభు అని అడుగుతూ ఉంటారు. వెళ్ళినోడల్లా ప్రార్థన చేస్తారు. అక్కడికి పోయి ఆడేందో సందులో సీటీలు కూడా పెడుతున్నారు, ఇప్పుడు తీసేయమన్నాడు అందరు, ఎవడు పెట్టద్దన్నారు సీటీలు. మనవాళ్ళంతా అంతేగా, ఎక్కడ పోతే గుడిలో సందే అందరూ సీటీ రాసి అందులో పెడతారు, ఎవరి మనసులో ఉన్నాయి జరుగుతాయి. ఏందో ఆడకెళ్ళి కూడా అదే పని చేస్తున్నారు. ఈ వ్యవహారం పోదు. ఇప్పుడు తీసేశారు, మొత్తం తీసేయమన్నారంటే కట్టబాకండి, ఎవరు తీసేయన్నారు. ఏం పనులు సార్? ఆడపోయి ఏడిసి ప్రార్థన చేయాలి అంటే మందిరం మరలా కట్టబడాలని. దేవుని స్తోత్రం. సందులు చూసి పేపర్లు పెట్టమేమిరా, పిచ్చి మూఢాచారాలు. కేసపోయి యెరూషలేము గోడ కూడా తగులుతున్నారు ఇండియా వాళ్ళు. ఏం చెబుతారు? తీసేయమన్నారు, ఇప్పుడు అవన్నీ తీసేశారు, మొత్తం తీసి అవతల పడేశారు. అయితే ప్రియులారా మీరు వినండి, ఇప్పుడు ఆ మందిరం లేదు, ధూపం నిత్యము వేయాలి. మరి నిత్యము వేయాల్సిన ధూపం ఉందా ఇప్పుడు ఇశ్రాయేలీల్లో? లేదు, మందిరం లేదు. ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయింది సార్ మందిరం లేక వాళ్ళకి. ఇన్ని వేల సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆపాడు? ఎందుకు ధూపం లేదు వాళ్ళకి? ఎందుకంటే యేసయ్య వచ్చి ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి దేవుడు రూట్ మ్యాప్ అంతా మార్చేసి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం వేసే ధూపం కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం వేసే ధూపము అసలైన ధూపం. హల్లెలూయా. ఈ సంఘానికి క్రీస్తు రక్తం చేత విమోచించబడిన సంఘం చేసేటువంటి ప్రార్థన ధూపం ఏదైతే ఉందో అది నిత్యము 24 పెద్దల చేతులకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఇంకా శక్తివంతమైంది కదా.
అందుకని ఈ సంఘ కాలాన్ని గ్యాప్ ఇచ్చి దేవుడు వాళ్ళకి మందిరం కట్టనీయకుండా ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు చేసే ప్రార్థనే ఒక ధూపంగా పరలోకానికి చేర్చబడుతుంది. ఎందుకు ఈ ప్రార్థనకి అవకాశం ఇచ్చాడు దేవుడు అంటే, దైవ కార్యాలు జరగటం కోసం, మరి ఎక్కువగా దేవుని చిత్తం జరగటం కోసం, మరి ఎక్కువగా ప్రవచనాల నెరవేర్పు జరగటం కోసం, దైవ చిత్తం అంతా ఈ భూమి మీద నెరవేర్చబడటం కోసమో దేవుడు ఇదంతా చేస్తున్నాడు. అంటే మనుషుల నుంచి మనం చేసే ధూపం, మనం వేసే ప్రార్థన శక్తివంతమైనదై అది దేవుని నిత్యరాజ్యములో సువర్ణ పాత్రలోకి వెళ్ళిపోతుంది. నీ ప్రార్థన వేస్ట్ అయిపోలేదు, నీ ప్రార్థన వ్యర్థమైపోలేదు, దాచబడింది. నీ ప్రార్థనకి జీవం ఉంది, ప్రేయర్కి జీవం ఉంటుంది. అందుకే అది సువర్ణ పాత్రలో భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా, ఆ ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంటుంది. ప్రేయర్ ఈజ్, అది చేసింది నువ్వు శక్తివంతంగా పరిశుద్ధంగా ఉండి శక్తివంతంగా ఉండి కన్నీటితో మరి బహుబలంగా చేసిన ప్రార్థనకి దానికి జీవం ఉంటుంది. అది మౌనంగా ఉండేది కాదు ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మరి ఈ పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనకి భూమి మీద ఇన్ని అద్భుతమైన కార్యాలు జరిగాయి, దేవుడు అలా జరిగించాడు. మరి మనం కూడా శక్తివంతమైన ప్రార్థన చేసి మనం కూడా అద్భుతమైన కార్యాలు చూడాలి, ఈ ఉపవాస దినాలు చూడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఉదయము సాయంకాలము అహరోను ప్రత్యక్ష గుడారములో మరి ధూప వేదిక మీద పరిమళ ధూప ద్రవ్యములు వేసినప్పుడు ఆ ధూప వేదిక మీద వచ్చిన పొగ, దాని అర్థం ఏంటంటే ఉదయం సాయంకాలం ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. సో నీ ప్రార్థన జీవితం క్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ద లాస్ట్ వన్, చివరిది బట్ నాట్ లీస్ట్. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయం యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా 37 14 నుంచి 20 వరకు ఆపకుండా స్పీడ్గా ప్రొనౌన్సియేషన్ క్లియర్గా చక్కగా చదవండి. యెహోవా మందిరములోకి పోయి యెషయా ప్రార్థన చేశాడంట. సెనహెరీబు పంపినటువంటి లెటర్ తీసుకెళ్ళి యెషయా మందిరంలో పరిచి ప్రార్థన చేస్తున్నాడు ఆ లెటర్ని. ఆహాహాహా, అబ్బాబాబా, ఎంత మంచి మాట రాశారండి అక్కడ. అబ్బా, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న యెహోవా. హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా, స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. ఆమేన్. నా జీవం నీ కృపలో దాచితివే. కెరూబుల మధ్య నివసించువాడా అన్న మాటకి నాకు రోమాలు లెక్కపడుతున్నాయి. అసలు ఏం ఆయన నివసించే ప్లేస్ ఏంది సార్ అసలు? హల్లెలూయా. మీకు మన తండ్రి అయిన దేవుని గురించి ఒక మాట చెబుతా, వింటారా? అమ్మా, ఒక మాట నా వైపు చూడండి అందరూ. తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మస్వరూపి. కోట్ల సూర్యుల కాంతి, నీవు ఈ సూర్యుడే కాదు, కోట్ల సూర్యుల కాంతి ఒక చోటు ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో సింహాసనం మీద ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు. ఆయన కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన వంటి వాడే. హెబ్రీ పత్రిక 1 ప్రకారం 1వ అధ్యాయం, తండ్రి యొక్క మూర్తిమంతమునై ఉండి తండ్రి యొక్క తేజస్సు కలిగి ఉన్న. అవునా? ఆయన ఏం చేశాడు? తండ్రిలో నుంచి బయటకు వచ్చి మహిమ దేహంతో ఉండి సమస్తాన్ని తన వాగ్దానం చేత నిర్వహిస్తున్నాడు. సమస్తాన్ని ఆయనే నిర్వహిస్తున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడంట. ఎవరైనా కుమారుడు, ఈయన కూడా యెహోవాయే. హల్లెలూయా. నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం బాగా వినండి. ఆయన ఏం చేస్తే తండ్రి కుమారుడు బయటకు వచ్చి తండ్రిలోంచి అన్ని చూసుకుంటూ మళ్ళీ తండ్రితో మాట్లాడటానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మహాభయంకరమైన పరాకాష్ఠతో కూడిన ఆ భయంకరమైన వెలుగులోకి యేసయ్య కూడా వెళ్ళి తండ్రి రొమ్మును కూర్చుంటాడంట. అదే ఆయన రేంజ్ అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య రేంజ్ అది. తండ్రి రొమ్మున ఉంటాడంట.
తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే నీకు ఇది బయలుపరిచిన అంటాడు కొత్త నిబంధనలో యేసయ్య. హల్లెలూయా. నీకు అసలు యేసు ప్రభు ఏ విధంగా కనపడ్డాడు, సిలువలో ఏమి చేతగాని వ్యక్తి కనపడ్డాడు అనుకున్నావా? సర్వాధికారి అయిన దేవుడు తన మహత్తు గల మాట చేత ప్రవచనాలన్నీ ఇండైరెక్ట్గా నెరవేర్చేశాడు. చైతన్య గారికి అది అర్థం కాల. అమ్మో గొప్ప సంఘాన్ని ఆయన కట్టేస్తున్నాడు, కోట్ల మందిని పరలోకానికి చేర్చేస్తాడు, దానికి తెలియలా, వాడికి తెలియలా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. యెషయా, నా వైపు చూడండి. యెషయా అంట, నేనే చెప్తానండి. యెషయా ఆ దినములో ప్రవక్తగా ఉన్నాడు. సెన్హెరీబు రాజు తన సైన్యం అంతటిని తీసుకొని ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చాడు. ఆ టైంలో ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉంది హిజ్కియా రాజుగా ఉన్నాడు. మంచి భక్తి గలవాడు. అతనికి వచ్చిన శోధన రాజ్యానికి వచ్చిన శోధన చాలా పెద్దది. సెన్హెరీబు దగ్గర ఉన్న సైన్యం మిడతల వాళ్ళు ఉంటారు, కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యం ఉన్నారు. ఇప్పుడు ఈ సెన్హెరీబు ఒక లెటర్లో పంపాడు ఏంటంటే, ఇదిగో నేను ఇతర దేవతల రాజ్యాల దగ్గరికి వెళ్ళాను, రాజ్యాలు వాళ్ళ దేవతలు కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారు, వాళ్ళ దేవతలు కూడా నన్ను ఏం చేయలేకపోయారు, వాళ్ళందరినీ జయించాను, మీకంటే శక్తిగలమైన రాజ్యాలు నేను జయించుకుంటూ వచ్చేసాను, వాళ్ళు ఏం చేయలేకపోయారు నన్ను, మీ దేవుడైన యెహోవా కూడా అంతే అన్నాడు. వీడికి అర్థం కాల. మొన్నటిదాకా పెట్టుకుంది కర్ర, గడ్డి, కొయ్యకాలు, రాయి రప్పలతో. అసలు ఇప్పుడు పెట్టుకోపోయేది సర్వశక్తి గల దేవునితో. ఇది బుర్ర ఉందా వీడికి? ఏమన్నా అసలు బుర్ర ఉందా వీడికి? హల్లెలూయా. ఆ లెటర్లో ఏం చెప్పాడు తెలుసా? యెహోవా కూడా ఏం చేయలేడు, మిమ్మల్ని కాపాడలేడు అన్నాడు. అవునా? ఈ మాట తెలిసిన వెంటనే హిజ్కియా వస్త్రాలు చించేసుకున్నాడు, పెద్దల వస్త్రాలు చించేసుకున్నారు. ఏం చేయాలో అర్థంగా గోనుపట్టు కట్టేసుకొని చర్చికొచ్చేసారు. ఇక మందిరానికి వచ్చేసి యెషయా పాస్టర్ గారికి చెప్పారు, అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవడాడు ఆ లెటర్ రాసింది? ఇంటిని చూద్దాం. లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్లో ఆయన రాసిన మాటలన్నీ దేవుణ్ణి దూషిస్తూ, యెహోవాను దూషిస్తూ, ఆ ప్రజల్ని దూషిస్తూ, మీరేం చేయలేరు, నేను మొత్తం చేయగలను, ఎంతమంది వాళ్ళ దేవుడులు కూడా ఏమి చేయలేకపోయారు, మీ దేవుడు కూడా అంతే, చేత కాదు, మీ దేవుడికి ఏం కాదు, నేను మొత్తం చేయిస్తా అని చెప్పి రకరకాల మాటలు పంపించాడు. ఆ లెటర్ నవ్వే చూడండి. ఆ లెటర్ ఇలా ఓపెన్ చేసి మందిరంలో పరిచాడు యెషయా. హల్లెలూయా. మందిరంలో పరిచి జీవము కలిగిన దేవా అని ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థన శక్తివంతమైందని చెప్తున్నా నేను. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రార్థన ఎలా చేశాడో చదవండి. అది అక్కడ ఆగాలి చాలాసేపు మనం. హల్లెలూయా. కానీ టైం ఆగదు. దేవుని స్తోత్రం. ఆమేన్. చెప్పరేందండి హల్లెలూయాని? ఇప్పుడు దేవుడు ఎవరు అని యెషయా చెప్తున్నాడు? సకల రాజ్యములకు దేవుడవు నీవు. మనం ఆరాధించేది ఇశ్రాయేలు దేవుడే, కానీ ఒక్క దేశానికి దేవుడు కాదైనా సకల రాజ్యములకు దేవుడు. సకల రాజ్యములకు ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా. అసలు ఆయన రేంజ్ వేరు. ఆయన బిడ్డలు మన అసలు తలెత్తుకొని అసలు మా దేవుడు గొప్ప దేవుడు రా నాయన అనుకో. రాజ్యములన్నిటికీ దేవుడు ఆయనే. నీకు అర్థం కావాలి ఆ సీన్ అసలు విషయం. ఇప్పుడు ఆయన బలం ఎందుకు చూపించకుండా, ఎందుకు చూపించట్లా బలం? ఆయన చిత్తమంతా చాప కింద నీరులాగా నెరవేర్చేస్తున్నాడు రా నాయన. హల్లెలూయా. అది ఎవరికి అర్థమవుతుందా నాయన? వాక్యం తెలిసినవాడికి అర్థమవుద్ది. మొత్తం లోకంలో అన్ని జనులు ఏలుబడి బాగుందండి, వాళ్ళే బాగా చేస్తున్నారు, అంతేమీ లేదు. ప్రవచనాలన్నీ నెరవేర్పు జరగాలి. ఒక్కడు కూడా పొల్లు పోకుండా జరిగిస్తాడు ఆయన. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళడానికి మెరుపోలు వచ్చినప్పుడు అంటావు నువ్వు, ఇక నోరేళ్ళ పెట్ట చేసేదే ఉంది. రక్షణ లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, పొందిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అంటే ఊరు లేదు, అంతా పొందారు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ పొందేశారు. మరి నేను ఈ సువార్త ఎవరికి చెప్పాలి రయ్యాలా? హల్లెలూయా. అంటే నూతన ఆత్మలు రావాలని మీరేం చేయాలా? హల్లెలూయా. చూడండి, లెటర్ పరిచిన తర్వాత ఆ లెటర్లో ఏం రాశాడంట? యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? సకల రాజ్యములకు దేవుడు. ఈ బుద్ధి ఎవరికి వచ్చింది తెలుసా? నెబుకద్నెజరుకి ఇచ్చాడు దేవుడు. మామూలుగా ఇలా క్లాసు. ప్రపంచ దేశం మొత్తాన్ని బబులోను ఏలుబడి చేస్తుంటే, ఆ రోజుల్లో బబులోను సంస్థానం పెద్ద దేశం. తన కింద ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ కలుపుకున్నాడు. ఆయనే మొత్తం ఏలుబడి. ఒక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ నలుగురు మార్చేశారు ఆ రాజుని. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచ దేశం మొత్తం యెహోవా దేవుడు అని లెటర్ పంపించేశారు అన్ని దేశాలకి. అది సార్ అద్భుతం, అట జరగాల. హల్లెలూయా.
ప్రార్థన చేస్తున్నామండి, ఈరోజు నువ్వు కూడా రాక కానీ ఇంకోళ్ళకి చెప్పుకొని తీసుకొని రావటం కాదు, నువ్వు రావటమే లేటుగా వస్తున్నావు. దేవుని స్తోత్రం. మీ గురించి చెప్పకపోతే అట్టా, మీ గొప్ప వాళ్ళ గురించి అప్పుడప్పుడు మాట్లాడాలా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందండి, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ప్రార్థన చేయడానికి దానియేలు ఒక్కడే నెత్తి మీద వేసుకున్నాడా? స్నేహితులతో కూడా కలుపుకున్నాడా? మాట్లాడాలి. స్నేహితులతో కూడా కలుపుకొని విషయం చెప్పుకొని అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. అట్లాగే ఒక అంశం చేయడానికి మన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా, అందరం కలిసి చేద్దాం రాకనని ఆ కలుపుకునే తత్వం ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ఒక్కడనే మీదే వేసుకోవాలి, మిమ్మల్ని కూడా కలుపుకోమంటున్నా. దేవుని స్తోత్రం. మీరు మన సంఘంలో ఉన్న వాళ్ళని కూడా కలుపుకోవాలి. హల్లెలూయా. అంశం కొరకు ఏకీపించటం. దానియేలు ఒక్కడే మీద వేసుకోలేదు కదా, ఆ అంశాన్ని ముగ్గురు స్నేహితులతో పంచుకున్నాడు. చేయండి, ప్రార్థన చేయండి, ఏం చేద్దాం. ఆ ముగ్గురులో దానియేలుకి రివీల్ చేశాడు, ఏం చేసి జరగబోయేది చెప్పాడు. దేవుని స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఈ యెషయా గారు చేసిన ప్రార్థన, రాజ్యములను సకల రాజ్యములకు దేవుడు నీవే అని కంటిన్యూషన్ చేద్దాం. ఆగండి, అసలు ఏమంటున్నాడు? ప్రార్థన, యెషయా ప్రార్థన అని అందరు చెప్పండి. కనులు తెరువు, దృష్టించు, చూడు అంటున్నాడు. ప్రార్థన ఎప్పుడైనా ఇట్లా చేశారా మీరు? అదేందయ్యా, నీకు సమస్తం తెలుసుగయ్యా, ఆమేన్. మరి ఎంత పెద్ద ప్రార్థన ఆడలేదురా. సమస్తం నీకు తెలుసు బ్రో, మొత్తం నువ్వే చూసుకో, ఆమేన్. 1 సెకండ్ 2 సెకండ్ల ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. ఆడెవడు చెప్పాడు మంత్రాలకు సంతకాలు రాలితే ప్రార్థన కార్యాలు జరుగుతాయి అన్నాడు. నేను అన్నాను, మంత్రాలకు సంతకాలు రాలేవు కన్నా ప్రార్థన కార్యాలు జరుగుతాయి అని చెప్పేసి అన్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మన యెషయా గారు అంటున్న ఆ సబ్జెక్ట్ చాలా బాగుంది. అసలు నువ్వు దేవుడివని, నువ్వు సర్వాధికారివని, నువ్వు చూచుచున్నావు, నీ సమస్తం తెలుసు అన్నట్లు ఆ అంశాలు చూడండి ఒకసారి. ఆయన వాడిన వర్డ్స్ చూడండి ఒకసారి. ఊరికినే సక్సెస్ అవుతారా? ఊరికినే అంగీకరించబడతాయి ఆ ప్రార్థనలో? ఊకే సోదెముడు ప్రతి పలికిందే పలుకుతావు. ఏందో అసలు అదే ముందుకు తేవలదు. ఆ ప్రార్థన ముందుకు పోదు. ఆ ప్రార్థన కొని ముందుకు పోవు. ఇక అంతకంటే ప్రార్థన చేయదామా? రాదు. ఇక లాగుతూ ఉంటుంది. తేన వేణం కనుక లాగినట్టు లాగుతుంటుంది. అసలు అదే సబ్జెక్ట్ పోదిక. నేను మిమ్మల్ని విమర్శించట్లా, మీరు ప్రార్థన లోతుగా చేయడం ఎలాగో చెప్తున్నాను. నేర్చుకోమని అన్నాను. ఇంకా సరిపోదు. ఇది ఒక్క అంశాన్ని లోతుగా తీసుకెళ్ళటం ఎలా, దాని లోతుపాతులు కూడా అర్థం కావాలి. ఆమేన్. గట్టిగా చేయాలి మీరు ప్రార్థన. ఆమేన్. లోతుగా చేయాలి మీరు ప్రార్థన. ఆమేన్. ఓకే, కంటిన్యూషన్. అమ్మో, ఏం చేశారంటే ఆ రాజు సెన్హెరీబ్ ఏం చేశాడంట? వాళ్ళ దేవతలను అగ్నిలో వేసింది నిజమే. ఇప్పుడు వాళ్ళ దేవతలు అయ్యి కర్ర, గడ్డి, కొయ్యకాలు, సోయన్సో రాళ్ళు, రప్పలు. అవునా? మరి ఇక ఏం మాట్లాడవు కదా. అవి తీసుకెళ్ళి అగ్నిలో వేసాడంట సెన్హెరీబు. ఏం జరగలేదు. ఆడేమి లేదు కాబట్టి ఏం జరగలేదు. హల్లెలూయా. మరి ఈయనెవరు? జీవము కలిగిన దేవుడు. మరి ఈయనెవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఈయనెవరు? మాట్లాడే దేవుడు. మరి ఈయనెవరు? ఈ విశ్వమునంతా కలుగు చేసిన దేవుడు. ఈడొచ్చి అదేదో సామెత చెప్పినట్టుగా ఈడు పోయి మురికి గుంటలో పడ్డాడు. ఈడి పని అయిపోయిందే కదా. దేవుని స్తోత్రం. అన్నీ జయించుకుంటా వచ్చాను. చిన్న దోమకాడి చేత సచ్చాడు. ఎవరైనా నాకు తిరుగులేదు అన్నాడు. ఓ దోమ, చిన్న దోమ కసక్కన కుట్టింది. రెండో రోజుకి, మూడో రోజుకి ఒక చిన్న దోమ చంపేసింది. డెంగ్యూ. చిన్న దోమ ప్లేట్లెట్స్ పడేసి చంపేస్తుంది. ఇంత పెద్ద బాడీని, ఇంత దోమ. ఈ లోకంలో మనిషికి 5 సార్లు విరోచనాలు అయినాయి అంటే 6వసారి వాడు ఖచ్చితంగా బెడ్ ఎక్కుతాడు. ఏదో పెద్ద బలం ఉన్నట్టుగా పెద్ద పోసుకోలు కబుర్లు అన్నీ ఏమి లేదు. 5 సార్లు మాట్లాడితే 6వసారి ఇంతే సంగతులు. ఏమి లేదు, ఇటు బలమే ఉండదు. ఇంకోటి పట్టుకెళ్ళాలండి. దీనికోసం పెద్ద అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మీసాలు తిప్పుతాడు. ఏంది సార్ అసలు మీ గొడవ? ఏమి లేదు, బలమంతా దేవుడిదే. హల్లెలూయా. ఎంతకాలం సార్ ఇక్కడ? కొద్ది కాలమే. అసలైన దానికోసం ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. అది శాశ్వతమైనది. ఇక్కడ
యెషయా గారు చెప్పిన ఆ మాట మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంది. ఆ మాట ఏంటంటే ఇప్పుడు చదవండి. కర్ర రాయి వాళ్ళ దేవుని వాళ్ళని కూడా అగ్నిలో వేసేసాడు అని అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ రాజ్యములో ఉన్న దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కళలు రాళ్ళు. వాళ్ళు దేవతలు కారు కనుక వాళ్ళు నిర్మూలన చేశారయ్యా. నువ్వేమో నిజమైన దేవుడివి, నీ సంగతి వాడికి తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? బాగా అర్థమైందా? అందరూ చెప్పండి ఈ మాట, నా యేసే సంగతి నీకే తెలియదు అనండి. నా వైపు చూస్తూ చెప్పండి. నాకు చెప్పమని కాదు, నాకు తెలియకుండానే మీకు ప్రకటిస్తున్నానే. ఏంది కొంచెం గట్టిగా చెప్పండి, నా యేసే సంగతి మీకు తెలియదు, జాగ్రత్త అనండి. హల్లెలూయా. మరే ఒక ఆవిడంట యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను సొట్ట మానలేకపోతున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి అందంట. యేసన్న గారు ఆమెకు చూసి, నీవు పెద్దదాని అయిపోయావు, ఒక 70 ఏళ్ళు ఉంటాయి, 70 పైనే ఉంటాయంట, సొట్ట మాత్రం అద్భుతంగా తాగిద్దంట. అయితే ఆమెకు ప్రార్థన చేయమని, నేను దాన్ని మానేయాలనుకుంటున్నాను అయ్యా, కానీ మానలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే, చేస్తాలే ఉచ్చమైన భయంకరమైన కంపోతుంది ఆమె కాడ, చుట్ట తాగిన కంపు. ఏం చేయాలి అర్థంగా యేసన్న గారు సరే ప్రార్థన చేస్తానని. నేను మానేయాలండి, నేను గనక మానేస్తే యేసుప్రభు నమ్ముకుంటాను అన్నాడు. అసలు అసాధ్యమైన ఎన్ని చెప్పి మన చేత ప్రార్థన చేస్తారు. ఆవిడ మానేయడానికి ఆవిడకు ఉండాలి బుద్ధి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఏ బలహీనత అయినా నీకు ఉండాలి, నీకు దేవుడి భయం ఉండాలి, నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు రోటిని తయారు చేయాలంటే ఉల్లి పెట్టి దెబ్బలు కొడితే తయారవుద్ది. నిన్ను ఎట్ట కొట్టాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నేం చేయాలి మరి? హల్లెలూయా. ఎవరు హల్లెలూయా అంటలేదు ఏంటండి అసలు? మీరు చేసిన ప్రార్థన అక్కడ ఉందలే కానీ స్తోత్రాలు ఒక్కటి ఆయన సంతోషపరుతాయి. దేవునికి స్తోత్రం. ఆవిడంట ఛాలెంజ్ చేసిందంట, నన్ను మానిపించి చూద్దాం అందంట. ఆ వెళ్ళేమో మేలకుండా వెళ్ళొచ్చుగా, నన్ను మానిపించి చూద్దాం నీ ప్రార్థన ద్వారా అన్నదంట. యేసన్న గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని, సరే మా అమ్మ నువ్వు పో, రేపు నుంచి నువ్వు సుట్టెట్ట తాగుతావు నేను చూస్తాను అన్నాడు. రేపే అనేసరికి సరే యేసన్న గారు నా కోసం ప్రార్థన చేయండి, ఛాలెంజ్ అందంట. వెళ్ళిపోయింది. రియల్గా జరిగింది, అన్న చెప్తేనే విన్నా నేను. అయితే అన్న గదిలోకి వెళ్ళిపోయి ఆమె కోసం ప్రార్థన చేస్తున్నాడంట. పొద్దున్నే ఆవిడ పనికి వెళ్ళింది, పొలం పనికి. సొట్ట ప్యాకెట్ తీసుకొని పోయింది. ఎప్పుడు పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా 7, 8, 10 తాగిద్దంట. ఒకరోజు ఈయనేమో అన్నేమో ప్రార్థనలో కూర్చున్నాడు, బలంగా ముసలి దాని కోసం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా ఆ ముసలి అది మానేయాలి ప్రభా, ఆ పొగాకు మానేయాలి ప్రభా, యేసు నామములో శక్తి బలంగా పనిచేయాలి, చేసే సహాయం తెచ్చేయను ఆయన, అసలు నువ్వు అద్భుతం చేయి ప్రభా అని ఆయన మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఫాస్టింగ్ ఉన్నాడంట. మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే ఆవిడ అగ్గిపెట్టి తీసి ఒకటి నోట్లో పెట్టుకుందంట. అప్పుడు ఎలుగెత్తంటే ఆరిపోతుందంట, ఎలుగెత్తంటే ఆరిపోతుందంట. ఎంత సీనియారిటీ ఉంది నాకు, ఈ సీనియారిటీ అంతా ఏమైపోయిందని ఇంక 2 తీసింది. ఈసారి 2 తీసి ఇట్ట పెడుతున్నా ఉండట్లేదంట. పెట్టి మొత్తం అయిపోయింది, చుట్ట ఎలగల. దేవుని స్తోత్రం చెప్పండి. రిసవ్ ఇది. అక్కడి నుంచి బయట నుంచి అక్కడి నుంచి మళ్ళీ 2 పెట్టి తెప్పించి మళ్ళీ తాగుతున్నాం, మళ్ళీ ఇట్లా అంటాం, ఆరిపోవటం, అస్సలు ఎలగట్లేదు. కొంచెంసేపటికి ఆమెకు భయం వేసిందంట. ఇదేంద్రా చుట్టలు తాగే విషయంలో 30 ఏళ్ళ సీనియారిటీ ఉంది నాకు, దీన్ని నేను వెలిగించుకోలేకపోయానండి. యేసన్న గారు చెప్పిన మాట గుర్తొచ్చిందంట. ఆ వంతున పనాడు పడేసి గబగబా మందిరానికి పోయి, నన్ను క్షమించండి యేసయ్యా అని ఆయన పాదాల మీద పడింది. ఆ రోజు నుంచి మానేస్తే తన జీవితం అంతా కూడా ఇంకా ముట్టుకోవాలా. ఎంతకాలం బతికిందో తెలియదు కానీ మొత్తానికి మానేసింది. దేవుని స్తోత్రం. పట్టుదల ఉండాలి కానీ జరగని కానీ ఏంది సార్? మీరు చెయ్యక సార్ ఇదంతా. మీరు ఊకే నిరాశలో ఉండిపోయి, నిస్పృహలో ఉండిపోయి ఇంతే ఓరి ముందు ఈ గోల్ తీసి పక్కన పెట్టు. పట్టుదలతో చేయాలి. చెయ్యి, కూర్చో, చెయ్యి. ఆయన ఉపవాసం ఉండి చేసాడంట ఆ ముసలాం కోసం. అన్న చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యం వేసాను. నిజమే, ఎంత అద్భుతం జరిగింది కదా, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో కదా. ఈ 50 రోజులు 300 గంటలు చేస్తాం మనం ప్రార్థన. నేను లెక్కేసాను.
300 గంటలు మించుమించు. మిగతా వాక్యం తీసేస్తే ఈ 300 గంటల ప్రార్థన ఎంత శక్తివంతమైంది, అవునా కాదా? 300 hours ప్రేయర్ ఒకరోజు దీవెన వర్షం తీసుకొస్తుంది. కంపల్సరీగా వస్తుంది. ఇంత ఏడుపు, ఇంత కన్నీరు, ఇంత దుఃఖము ఆ 12 అంశాల్లో నెరవేర్చబడతాయి. ఒక ఆయన అడిగాడు, దాంట్లో మీ గురించి ఏమి లేవిందన్న. ఎందుకు లేవండి, సంఘాల గురించి, సేవ గురించి. పాస్టర్ గారికి కదా నీ గురించి రాసుకోలేదండి. మా గురించి రాసుకుని అక్కర్లేదు, మేము మన గురించి ఎందుకు సార్? నిస్వార్థమైన ప్రార్థన చేయాలి మనం. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆ లెటర్ పరిచి యెషయా ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏంటంటే ఈయన ప్రార్థన చేసి ముగించగానే ఆ తర్వాత లైన్ చదవండి అమ్మా, ఏదంటే 18 చదవండి. సమస్త జనులు తెలుసుకోవాలి ఏమని? యెహోవాయే దేవుడని. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైందండి? 37వ వాక్యంలో మీరు చదివితే, 37వ అధ్యాయంలో 35, 36 చదవండి. చాలు, తలపైకి ఎత్తండి అందరూ. ఏమండి, యెషయాని బట్టి కాదా? నవ్వే చూడండి అందరూ. యెషయాని బట్టి కాదా దేవుడు చేసేది? యెషయా ప్రార్థన శక్తివంతమైందేగా. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నా సేవకుడైన దావీదును బట్టి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి అంట? ఇదేంటి సార్? అదేంటంటే ఎప్పుడో దావీదు కాలం, ఫస్ట్ సమయాలు, 2వ సమయాలు, 1వ రాజు, 2వ రాజులు కదా. మరి అప్పుడు కాలంలో ఉన్న తీసుకొచ్చి యెషయా గ్రంథంలో తీసుకొచ్చి పెట్టేవేంటి ఆయన్ని? ఎందుకంటే దావీదు తన తరం వారందరికీ సేవ చేసి అద్భుతంగా ముగించాడు. కాబట్టి దేవుడు దావీదుని మర్చిపోలా. ఆ దావీదుని బట్టి నేను అద్భుతం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ తరం వారికి అద్భుతం చేయాలి దేవుడు. దావీదుని మర్చిపోని దేవుడు నిన్ను మర్చిపోడు. దావీదులాగా నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ తరానికి కూడా మేలు చేయగలడు. హల్లెలూయా. తరములన్నిటికీ దీవెన వర్షాన్ని కుమ్మరింపగలిగేలాగా దావీదు దీవించాడు. నువ్వు కూడా అలాగూ జీవించగలిగితే నిన్ను బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. ఓ తల్లిదండ్రులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చేసే మీ ప్రార్థన బట్టి నా తర్వాత తరానికి దేవుడు మేలు చేస్తాడు. దావీదును బట్టి ఆహా, ఈ తరంలో ఈ సహోదరి ఈమె చేసిన ప్రార్థనని దేవుడు మర్చిపోక తన పిల్లల మీదగా ఆ దీవెన పంపుతాడంట. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. ఐఎమ్ సో ఎంజాయ్. హల్లెలూయా. ఇన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. డేవిడ్ లివింగ్స్టన్. అందరూ చెప్పండి నా పేరు. వామ్మో, దేవా 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 దేవా. మీ స్వరం లేవట్లేదు ఏందని నా బాధ. డేవిడ్ లివింగ్స్టన్ అనండి. కన్న తల్లి ప్రార్థన. అది అలవాట్లు, ఈ అలవాటు, ప్రతి వ్యసనానికి అలవాటు పడ్డాడు. అలవాటు పడిపోయి తాగుడు వ్యసనానికి అలవాటు పడిన ఆ కొడుకును చూస్తే తల్లి పోరు ఏడ్చే పనిలో ఉంటుంది ప్రార్థనలో. ఏడ్చి 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 ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో మహాతల్లి. అతడు వయసులో ఉండగానే, యవనస్తుడిగా ఉండగానే అతడు పూర్తిగా మారిపోయి తన వ్యసనాల నుంచి విడుదల పొంది తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొచ్చి దేవుని సేవ చేశాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నువ్వు ఎలా రక్షించబడ్డావు? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చానండి, ఇప్పుడు నేను సేవకునే. డేవిడ్ లివింగ్స్టన్. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ద వెపన్ ఫర్ యువర్ సక్సెస్. నీ విజయానికి సోపానము, నీ విజయానికి కారణం ప్రార్థనే. జగతినెత్తవేటి? అసలు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఈ పవర్ఫుల్, ఈ టీపీ జేసీఎఫ్ మినిస్ట్రీలో ఈ శక్తి ఏంటో, అసలు ఇంత ప్రార్థన ఏంటో, దీని బలం ఏంటో, ఈ ఉపదేశం ఏంటో, అసలు దీన్ని నిజంగా ఆలకించారా? వంట పట్టించుకున్నారా? మీరు వంట పట్టించుకుంటే మీరు నిజంగా పవర్ఫుల్ ప్రార్థన వారియర్స్గా మారుతారు. ప్రార్థన వీరులుగా మారుతారు. ప్రభు చిత్తమైతే ఆయన అవకాశం ఇస్తే మే నెలలో ప్రార్థనా వీరుల సమావేశం అని అందరి దగ్గర జరుగుద్ది. అది మన దగ్గర కూడా జరగాలనుకున్న ఈ సంవత్సరం. అదేంటంటే పెంతెకోస్తు పండగ దినం. అది అంటే వేగంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు భూమి మీదకి.
ఆ పెంతెకొస్తు డే రోజు సంఘాలన్నీ కలిపి ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పు. నా నా సేవకుడైన దావీదుని బట్టి నేను చేస్తానంటాడు ఏంటి దేవుడు? మధ్యలో దావీదు ఎందుకు తీసుకొచ్చాడు? తన తరం వారికి సేవ చేసి నిద్రించిన వాడు, యథార్థవంతుడు, హృదయానుసారుడిగా మారినవాడు. వాళ్ళని మర్చిపోలేదు దేవుడు వాళ్ళని. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. దేవుడు మర్చిపోయాడా దావీదుని? ఈ అద్భుతం కార్యం చేసే విషయంలో, ఆ యుద్ధంలో విజయం ఇచ్చే విషయంలో నువ్వు అద్భుతం చేయి. మరి దావీదుని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు? అతన్ని బట్టి నేను చేస్తాను. అది సార్. చూడండి, నా వైపు చూడండి. ఈ వాక్యంలో నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వాళ్ళందరూ మృత కళేవరములుగా ఉండిరి. దేవునికి స్తోత్రం. యెషయా ప్రార్థన ద్వారా ఏం జరిగింది? పవర్ఫుల్ ప్రేయర్ ద్వారా ఒక దూత పంపబడితే అశ్షూరు సైన్యం మొత్తాన్ని 185,000 మందిని హతము చేసి, మన ప్రార్థనకి దూతలు పంపబడతారు. ఆమేన్. అందుకే మీరు చేసే ప్రార్థన శక్తివంతమైనదై ఉంటే ఆ ప్రార్థన అద్భుతమైన కార్యాలు చేస్తుంది. నీ ప్రార్థన సజీవమైనది, శక్తి గలది. ఏమి లేదనుకోవద్దు, ఏమి జవాబు రాలేదనుకోవద్దు. ప్రార్థనకి జీవం ఉంది. ఆ ప్రార్థనే ప్రార్థన చేస్తుంది మనకు. దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుల ప్రార్థనల గురించి మరలా రేపు మాట్లాడుకుందాం. స్వరమెత్తి ప్రభువును మహింపరచుతాం. చిన్న ప్రార్థన.